వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు ఆహ్లాదకరమైన మల్టీపర్పస్ స్కూల్ పార్క్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అనేక వివిధ అద్భుతమైన కార్యక్రమాలు, ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరుకు కృషి చేస్తామన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. హెచ్సిఓ భూములను కాపాడాలి, పోలీస్ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కోరి వాసుదేవరెడ్డి. శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నూతన ధర్మకర్తల మండలి సభ్యులను అభినందించిన మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. ఎమ్మెల్యే గంగులకు పుష్పగుచ్చాన్ని అందించి శాలువతో ఘన సన్మానం. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేత. కరీంనగర్ నడిబొడ్డున ప్రజలకు ఆహ్లాదకరమైన పార్కు అందించాలన్న ఆలోచనతో మల్టీపర్పస్ స్కూల్ పార్కు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులతోటి అప్పటి ఎంపీ వినోద్ కుమార్ తాను ఆలోచన చేసిన సర్కస్ గ్రౌండ్ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. దానిలో భాగంగానే ప్రజలు ఆహ్లాదమైన వాతావరణం గడిపే విధంగా ఈ పార్కు తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రజలకు మంచి వాతావరణం అందించాలనే ఉద్దేశంతోనే మానేరు ప్రాజెక్టు కూడా చేపట్టామన్నారు. ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అనేక వివిధ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన చేశామన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వం తాము చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయటం లేదన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టులను, పార్కులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల సరిత, అశోక్, గండి మహేష్, దిండిగాల మహేష్, నాంపల్లి శ్రీనివాస్, కచ్చు రవి, అలీ మరియు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరాన్ని అన్ని రకాలుగా మనము సుందరీకరణ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకురావడం, ఆ స్మార్ట్ సిటీతో పాటు సీఎంఓస్ నిధులు ఇవ్వడం 350 కోట్ల రూపాయలు. దానివల్ల ఈరోజు కరీంనగర్లో ఉన్న 2 పార్కులు అద్భుతంగా తయారు చేసుకున్నాం. ఒకటి సర్కస్ గ్రౌండ్, ఒక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. ప్రజలకు అందుబాటులో ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఎంపీ గారు వినోద్ కుమార్ ఉన్నప్పుడు ప్రపోజల్ తయారు చేసినాం. స్మార్ట్ సిటీ నిధులను మిస్యూజ్ చేయొద్దు, 2 ప్రజలకు అందుబాటులో ఆహ్లాదకర వాతావరణం అని చెప్పి మంచి అద్భుతమైన పార్కులు తయారు చేసుకున్నాం. అది ఈరోజు దీంట్లో ఫౌంటైన్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేసుకుంటాం. ఈ 2 పార్కుల వల్ల ప్రజలకు సంతోషమైన ఆహ్లాదకర వాతావరణం అందుతుంది. దాంతోపాటు వాళ్ళు వాకింగ్ కూడా చేస్తుంది అనుకోవడంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. దీంతోపాటు కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ గొప్ప ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం. అందులో అద్భుతమైన మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ, బిగ్ వాల్ కానీ అద్భుతంగా అది తయారు చేసుకున్నాం. అది ఒక్కసారి కంప్లీట్ అయిపోతే భారతదేశంలో ప్రప్రథమంగా బిగ్ ఫౌంటైన్. అది సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం పెద్ద ఇది రివర్ ఫ్రంట్ సౌత్ ఇండియాని. సో ఇలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చిన క్రెడిట్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి. నేనున్న ఇప్పుడు పాలకులకు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఒకటి చెప్తున్నాను, నేను తీసుకొచ్చిన ప్రాజెక్టులు కంటిన్యూ చేయండి, ఎక్కడ ఆపకండి. నేను ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా ప్రజల కోసం తీసుకొచ్చినాం. ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ వచ్చినందుకు కరీంనగర్ అద్భుతంగా తీర్చిదిద్దాం. మీరు ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ శాంక్షన్ చేసింది మీరు క్యాన్సిల్ చేస్తుంటే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏం చేసినా ప్రభుత్వము ప్రజల ఆహ్లాదం కోసం, ఆనందం కోసం చేస్తాం. కాబట్టి ఈ 2 పార్కులను కూడా ఇంకా అద్భుతమైన టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇంకా ముందు మంచి డెవలప్ చేస్తాం. దాంతోపాటు డెఫినెట్గా రివర్ ఫ్రంట్ను, అందులో మ్యూజికల్ బిగ్ వాల్ కానీ అవన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేసేందుకు డెఫినెట్గా రేపు రాబోయే కాలం ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. ఆ నిధులు శాంక్షన్ చేసుకుని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని, కార్పొరేటర్ శక్తులకు కట్టబెట్టకూడదని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్ వద్ద జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం పోలీస్ వేషధారణలో నాయకులకు సంఖ్యలు వేసి లాక్కెళుతూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజాపాలన సాగడం లేదని
ఉందని ప్రభుత్వం అధికార యంత్రాంగం పోలీసులను ఉసిగొల్పుతూ నాయకుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టు చేయడం, పోరాటాలు చేస్తున్న నాయకులను నిర్బంధించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్సియు భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా రాత్రికి రాత్రి అడవులను తగలబెట్టడం మూలంగా వన్య ప్రాణులు, జీవచరాలు మరణించాయని, యూనివర్సిటీకి చెందిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటుందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుందారెడ్డి, గుడికందుల సత్యం, జి భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు యు శ్రీనివాస్, సుంకర్ సంపత్, నరేష్ పటేల్, జి రాజేశం, నాయకులు శనిగరపు రజనీకాంత్, గజ్జల శ్రీకాంత్, జి తిరుపతి, కాంపెల్లి అరవింద్, రాయికంటి శ్రీనివాస్, పొల్లెల మల్లయ్య, రత్నం సురేష్, రత్నం, రమ్య, భోగేష్ తదితరులు పాల్గొన్నారు. భూములను అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ధర్మిలా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కూడా మూకుమ్మడిగా ఈ భూములు మాకు చెందినవి, ఈ భూములు యూనివర్సిటీకే చెందాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న తరుణంలోనే రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జింకలు, నెమళ్ళు, వన్యప్రాణులు మొత్తం కూడా అరుపులు, కేకలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లినటువంటి అసలు పర్యావరణం దెబ్బతీయడమే కాదు, దేశంలో మేధో సంపత్తి కలిగినటువంటి యూనివర్సిటీలలో తయారైనటువంటి విద్యార్థులు ఈ దేశానికి చాలా అవసరం. అలాంటి విద్యార్థులు తయారు కావడానికి కీలకంగా ఉన్నటువంటి హెచ్సియులో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం అమ్మడానికి పెట్టడం అంటేనే చాలా దివాళాకోరుతనానికి నిదర్శనంగా నిలబడుతుంది. అంతేకాదు ఇది మొత్తం కూడా ఇది విద్యార్థుల ఉమ్మడి ఆస్తి, ఇది విద్యార్థి లోకానికి యూనివర్సిటీకి చెందాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే ఇళ్లలోకి వెళ్ళి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, కార్యక్రమం చేస్తే అరెస్టు చేసే చూసాం గతంలో. కానీ ఇప్పుడు కార్యక్రమం చేయకుండానే ముందస్తుగా అరెస్టులు చేసి మొత్తం పోలీస్ స్టేషన్లు నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ సిపిఎం పార్టీ చెప్తా ఉంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం, నియంతృత్వాన్ని చూసాం, ఇప్పుడు మీ నియంతృత్వాన్ని కూడా చూస్తున్నాం. అరెస్టులు, లాఠీలు, తూటాలు, ఉద్యమాలు ఆపలేవు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ దశల వారీగా పోరాటం కొనసాగిస్తుంది. ఆనాడు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా ఇచ్చావు. ప్రజాస్వామ్య పాలన అని చెప్పావు. నియంతృత్వం లేని ప్రజాస్వామ్య పాలన అని చెప్పావు. ఏది మరి నియంతృత్వం, ఏది నియంతృత్వం కాదో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎక్కడికక్కడ అడుగడుగున అరెస్టు చేస్తూ అడుగడుగున ప్రజా ఉద్యమాలకు ఆటంకం కలిగిస్తున్నటువంటి మీరు కూడా నియంతృత్వ పోకలనే పోతున్నారు. గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆ 400 ఎకరాల భూమిని హెచ్సి యూనివర్సిటీకే దక్కాలని చెప్పేసి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసిన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ శ్రేణులు ఊరుకోవని చెప్పేసి అక్కడ యూనివర్సిటీలో ప్రణాళికాబద్ధంగా దీన్ని ధ్వంసం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ ధ్వంసం చేసే కుట్రలను మానుకోవాలని చెప్పేసి ఇదో పలుకుతాం. అక్కడ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ ఇలా నవీన్ అనే విద్యార్థి ఇలా సంగారెడ్డి జైల్లో పెట్టడం జరిగింది. మా భూములు మాకు కావాలని చెప్పేసి అడిగినందుకు నవీన్ అనే విద్యార్థిని అక్రమంగా జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదని కనిపిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా ఉద్యమాలకు తలపడాల్సిందే. ఏదైతే సి భూములు తిరిగి అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నూతన ధర్మకర్తల మండలి సభ్యులను అభినందించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. కరీంనగర్ నగరంలోని కమాన్ వద్ద గల శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నూతన ధర్మకర్తల మండలి సభ్యులుగా నియామకమైన సందర్భంగా ధర్మకర్తల మండలి బాధ్యులు నేడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగులను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ
కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ధర్మకర్తల మండలిని ఎమ్మెల్యే గంగుల అభినందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే గంగుల వెంకట, మాజీ కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముత్తోజు రామ్ కుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముత్తోజు రామ్ కుమార్, ధర్మకర్తలు వెంగళం రామకృష్ణ, ఎదలపురం మహేష్, గోగులంకొండ నరసింహాచారి, వంగల నవీన్, గోగులకొండ కరుణాకర్, వెంగళం రామకృష్ణ, గోకులకొండ నరసింహాచారి తదితరులు ఉన్నారు. ఓకే సార్. బుల్లెట్ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అదనపు సైలెన్సర్లను పెట్టుకుని శబ్ద కాలుష్యం చేస్తున్న ఆకతాయిలను కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు అదను చూసి పట్టుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో ట్రాఫిక్ ఏసీపీ స్వామి పర్యవేక్షణలో భారీ శబ్దాలు, సైలెన్సర్స్ నుండి ఫైర్ వెలువడుతూ వాహనదారులకు, బాటసారులకు ఇబ్బందికి గురి చేస్తున్న 2 బుల్లెట్లు, 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఎరిగి బీవై స్వామి, ట్రాఫిక్ సీలు పర్ష రమేష్, ఎస్ఐ ఇషాక్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కరీంనగర్ టౌన్లో యూత్ పీపుల్ ఈ మధ్యలో బాగా సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ నడిపిస్తూ ఉన్నారు. దానివల్ల పబ్లిక్, జనరల్ పబ్లిక్, వేరే సామాన్య పబ్లిక్ బాగా అది డిస్టర్బెన్స్ అవుతుంది. వీటిపైన మేము ఫోకస్ చేసినాము. ఈ మధ్యలో మేము స్పెషల్ డ్రైవ్ ఒకటి ఆర్గనైజ్ చేసి చాలా వెహికల్స్ని మేము వాటిని మా కస్టడీలోకి తీసుకొని ఆర్టీఏ వాళ్ళకు లెటర్ రాసి ఆ వెహికల్స్ని మేము సౌండ్ పొల్యూషన్ ఏదైతే కాజింగ్ అవుతుందో, డిస్టర్బెన్స్ అవుతుందో సైలెన్సర్ను తెప్పించేసి వేరే సైలెన్సర్ వేయించినాము. ప్లస్ వీరిపైన కూడా యాజ్ పర్ లా ప్రకారము ప్రొసీడ్ అవుతున్నాము. నా అప్పీల్ ఏంటంటే యూత్ వాళ్ళు ఈ వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ కాజింగ్ అయ్యే వెహికల్స్ తీసుకోవద్దు. ఆ పేరెంట్స్ కూడా ఆ రకంగా వాళ్ళని పిల్లల్ని ఎంటర్టైన్ చేయొద్దని నా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సన్న బియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని మంత్రి విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలోని ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17,263 రేషన్ దుకాణాల్లోని 2,91,000 కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. దాదాపుగా 60,000 ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తు చేశారు. మహిళలు అందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. మహిళా మణులకు కోటీశ్వరులుగా చేయాలనే సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూనిట్లు ప్రారంభించామని తెలిపారు. అలాగే సోలార్ యూనిట్లు, మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాలకు అదనంగా 500 అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి నూతనంగా బస్సులు అందజేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందజేస్తున్నామని వివరించారు. సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉంది అనుకునేటువంటి ఒక సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,263 రేషన్ షాపుల ద్వారా
2,91,000 కుటుంబాలకు 17,263 రేషన్ షాపుల ద్వారా ఇవాళ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతా ఉంది. సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు, గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ కానీ ఇటు కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని రీసైక్లింగ్ పేరు మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం తోటి ఎవరైతే షాప్ దగ్గర గతంలో తెచ్చుకోలేదు, ఇవాళ నాకు ముందు కావాలని లైన్ నిలుచుని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవ్వాల. అందుకే ఇవాళ ఈ సన్న బియ్యం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం ఉన్న నల్గొండలో ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున కూడా అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన చెప్పాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది మామూలు చర్య కాదు, చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజాప్రతినిధి కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కానీ మంత్రిగా కానీ మార్కెట్ చైర్మన్ గా అనేక కార్యక్రమాలను తీసుకున్నాం. కానీ ఇటువంటి మానసిక తృప్తి ప్రజలు నిజంగా 100% ఉపయోగించుకునే కార్యక్రమం జరిగిందంటే ఇవాళ సన్న బియ్యం పంపిణీ దేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ చాలా గర్వంగా ఉంది. ఈ ప్రభుత్వం భాగస్వామిగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భాల ఇవాళ మీ అందరికీ తెలిసి ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిస్తూ ఆర్టీసీ బస్సులు అక్కా చెల్లెలందరికీ ఉచిత ప్రయాణం కలిగజేస్తూ కొద్దిగా చిన్న ఇబ్బందులున్న 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, సన్నగొట్టు పండించిన రైతులకు 500 బోనస్ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా సిరిసిల్ల నేతన్నల కార్మికులకు మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ప్రొడక్షన్ కావచ్చు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల పనికి ఎండాకాలం వస్తే కూలీ పని దొరుకులేని పనికి ఉపాధి హామీ పథకం అయితే బ్యాంకులలో ధనికులకి బ్యాంక్ ఖాతాలు ఉంటే పేదలు కట్టిన బ్యాంకులు జాతీయకరణ చేసేటువంటి పథకం అయితే ఏది తీసుకున్నప్పటికీ ఆనాటి నుంచి ఈనాడు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు దేశంలో పేదల కోసం ఉన్నామనేటువంటి ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి మనం చూసినాం. రైతులకు ఉచిత విద్యుత్, ఉచిత కరెంట్ ఇవ్వడమే కానీ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కలిపి వేసి మహిళా తల్లుల్ని రాణులుగా మార్చడానికి మహిళా తల్లు ఆనాడు లక్షాధికారులు కావాలని చెప్పి నాడు ముఖ్యమంత్రి రాజశేఖర కళకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కళ మహిళా తల్లు కోటీశ్వరులు కావాలని చెప్పని ఐకేపీ సెక్రటరీ కొనుగోలు కేంద్రాలు వేసి రైతులు పండించిన పంటలు మద్దతు ధరకు ఇవ్వడమే కానీ రాజ్యవారికి శ్రీగారికి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఏది పథకాన్ని తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటిది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతూ ఈరోజు సన్న బియ్యం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం ఆనందదాయకమైన సందర్భం చెప్తుంది. ఏం చేసింది ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు కూడా మనం కొన్ని సందర్భాల్లో గట్టిగా సమానం చెప్పాల్సి వస్తుంది. ఏం చేయలేదు ఈ ప్రభుత్వం అని చెప్పడానికి. అధికారులకు వచ్చిన 3 రోజులు ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసిన 15 రోజులకి లెక్క చేస్తే ఆర్టీసీ కొన్న ప్రభాకరణ గారు నాయకత్వం చేస్తున్నటువంటి దానికి ఆడపిల్లలు 150 కోట్ల ప్రయాణాలలో 5,500 కోట్లు ఈరోజు ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసినటువంటిది. బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి షెడ్యూల్ 9లో చేర్చాలని అన్నారు. నేడు ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నాలోని పాల్గొననున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఇతర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొననున్నారు. రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ఆమోదించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేయనున్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని డిమాండ్ చేశారు. మహాధర్నా తర్వాత కేంద్ర మంత్రులు, జాతీయ నేతలతో బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతు తెలపాలని తెలంగాణ మంత్రుల బృందం కోరనున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని రామగుండం జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలోని రామగుండం 49.4 లక్షల టన్నుల లక్ష్యంగా 49.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లుగా తెలిపారు. ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. సో ఇదే మరియు పరిసర ప్రాంత రైతులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అందరి యొక్క సహకారంతో మాత్రమే ఇది కుదిరింది. ఇది ఉద్యోగులు మాత్రమే కాకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఇదే ఒరవడి కొనసాగి మంచి పని సంస్కృతిని కొనసాగిస్తూ ఏకమత్యంగా ప్రతి అందరినీ పేరు పేరున మేము కృతజ్ఞతలు దాదాపు సహజంగా ఉండేది. అట్లాంటిది 5 రేపులు చేయడం అనేది చేస్తున్నారు. ఇది మన సిఎస్పిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, కార్మికులు అందరూ కలిసి సమస్య దృష్టిలో సాధించడం జరిగింది. ఇక OC5 విషయానికి వస్తే 39.9 సుమారు 40 లక్షల దగ్గరలో వచ్చాం. యాన్యువల్ టార్గెట్ 36 లక్షలు అయితే మనం 40 లక్షల దాకా వచ్చాం. 111%తో OC5 ముందంజలో ఉన్నది. ఇది మీకు అందరికీ తెలుసు. 16 రోజుల ముందే మనం టార్గెట్ అందుకోవడం జరిగింది. ఏదన్నా ఒక రోజున 8,000 టన్నులు తీస్తే సరిపోతుంది. అట్లాంటి 17,000 టన్నులు ఒకటే రోజు హైయెస్ట్ ఉత్పత్తి తీశారు OC5 ఉద్యోగులు. అట్లనే డిస్పాచ్ చేసింది. ఇందాక 17,000 టన్నులు చేసింది డిస్పాచ్ 8,000 గాను. అట్లనే 8,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను ఒక రోజు హైయెస్ట్ రికార్డు 25,000 టన్నులు తీసి 3 రేట్లు ఒకటే రోజు మార్చి 17 నాడు తీశారు. అట్లనే OB ఒక నెలలో మామూలుగా 24 లక్షలు అట్లా తీస్తారు. బట్ మార్చి నెలలో మార్చి 25 నాడు 45 లక్షలు తీసి డబల్ ఉత్పత్తి తీశారు. ఈ యొక్క OB ఉత్పత్తి కూడా ఒక రోజు 1,88,000 తీశారు. మామూలుగా దాన్ని 1,90,000 గాను 1,88,000 తీసి డబల్ ప్రొడక్షన్ ఒకటి రోజు రికార్డు ప్రొడక్షన్ తీశారు. ఈ రకంగా ఉత్పత్తి OC5 ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కంపెనీలో. 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్న ఏకైక గని జీడీకే లెవెలింగ్ ట్రైన్ అన్నది. అట్లనే 3వ కంటిన్యూస్ మైనర్ కూడా మన చైర్మన్ గారు కార్మిక చైతన్య యాత్రలు సందర్శించినప్పుడు 3వ కంటిన్యూస్ మైనర్ కూడా పెట్టడానికి ప్రతిపాదనలు పెడితే కనుక 3 కంటిన్యూస్ మైనర్లు ఉన్న మైన్గా ఏకైక మైన్గా జీడీకే లెవెల్ ఉంటుంది. కంటిన్యూస్ మైనర్ 1 వాళ్ళు 3,40,000 టార్గెట్ అయితే 3,55,000 టన్నులు తీసి 104% ఉన్నారు కంటిన్యూస్ మైనర్ 1 వాళ్ళు. అది గత సంవత్సరంతో ఉంటే 51% వృద్ధులు ఉన్నది. కంటిన్యూస్ మైనర్ 2 ఏంటంటే అది పని స్థలాలు కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల 2,22,000 గాను 3 లక్షల టార్గెట్ గాను 2,22,000 సాధించారు. 74%. ఇది కూడా గత సంవత్సరం పోతే 5% కానీ ఇది తొందరలోనే దీన్ని కూడా పని ప్రదేశాలు డీపీలను పెట్టుకుంటే ఇది కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాను. అట్లనే జీడీకే లెవెల్ వాళ్ళు ఒకటే రోజు 5,600 టన్నులు రికార్డు చేశారు. 2,700 టన్నుల టార్గెట్ గాను ఇది 200% డబల్ ఉత్పత్తి. అట్లనే 3 కొత్త ఎల్హెచ్డీస్ ఈ సంవత్సరం జీడీకే లెవెల్లో చేయడం జరిగింది. అట్లా మన జీడీకే లెవెల్ ఉద్యోగులు హైయెస్ట్ డిస్పాచ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని కురుమా సంఘం నూతన పాలక వర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా గుంటి ఎల్లయ్య, ఉపాధ్యక్షులుగా ఏనుగుల వెంకటయ్య, కోశాధికారి పెద్ది శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుంటి వేణు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గాను కురుమ సంఘం నాయకులకు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులుగా పెద్ది సంపత్, ములిపాల రాజు, ఏనుగుల సదయ్య, కమళ్ల రవి, చెంచు అంజయ్య, చిగుళ్ల కొమరయ్య, కమళ్ల ఎల్లయ్య, గుంటి తిరుపతి, కమళ్ల కొమరయ్యలను ఎన్నుకున్నారు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా సన్నబియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టగా నేడు మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆదేశానుసారం ఈ రోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి ఆధ్వర్యంలోని ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మరియు మండల అన్ని గ్రామాలలో రేషన్ షాపులలో సన్నబియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి, ఇల్లంతకుంట మండల డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐరెడ్డి చైతన్య, మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, డైరెక్టర్లు తాట్ల వీరేశం, సురేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చిట్టి ఆనందరెడ్డి, అనంతగిరి బాలపోచయ్య, టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్, సీనియర్ నాయకులు కాసుపాక శంకర్, మాజీ ఎంపీటీసీ అనంతారం, పుష్పలత, నాగయ్య, పొత్తూరి గ్రామశాఖ అధ్యక్షులు నరసయ్య, అన్ని గ్రామాల రేషన్ డీలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు బెజ్జంకి శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది. గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదవారి మంచి చెడును చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బీదల గురించి ఏ పథకం పెట్టినా ఈ ఎలక్షన్స్లో చెప్పారు, మీకు సన్నబియ్యం తప్పకుండా ఇస్తామని చెప్పిన ప్రతి ఒక్క పనిని అమలు చేసుకుంటూ పోతున్నదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఈ టైంలో వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీనికి కృషి చేసినటువంటి మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు ఇల్లంతకుంట కాంగ్రెస్ తరఫున ప్రజలందరి తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్. తెలంగాణ ప్రభుత్వం పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చింది. మరి ఈసారి గత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే పేదవారందరికీ కూడా సన్న బియ్యం ఇస్తానని ఇచ్చిన హామీని నేటి రోజున నిలబెట్టుకున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో వివిధ సంక్షేమ పథకాలు, రాజీవ్ శక్తి కానీ, వివిధ సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు కానీ, వివిధ రకాల అటువంటి హామీలను కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఈ యొక్క మండలానికి, ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి కవంపల్లి సత్యనారాయణ గారు శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నందున వారికి మా మండల తరఫున, మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలో హనుమాన్ విగ్రహంతో హనుమాన్ మాలాధారులు అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అమర్ నగర్, మస్జిద్, జెండా మినీ ట్యాంక్ బండ వద్ద ఉన్న హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర నిర్వహించిన ఈ శోభాయాత్రలోని శాంతనందగిరి మహారాజ్ స్వామీజీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధర్మం ముందు ఎవరు నిలవలేరని గుర్తుపెట్టుకునుడి. అధర్మానికి కొమ్ము కాసేవారు, అధర్మాన్ని ధర్మమే అని చెప్పేవారు ఎన్నటికీ అయినా సర్వనాశనమైపోతారని అన్నారు. ధర్మానికి ఎవరైతే తల వంచి ఉంటాడో వాడే మిగులుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలోని అధిక సంఖ్యలో మాలాధారులతో పాటుగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నాయకులు పాల్గొన్నారు. అయ్య ఒక్కడే, తల్లులు ఇద్దరు, దానవులు దేవతలు, 10 తలల రావణాసురుడు ఉన్నాడు, సావు లేదన్న వీరనాకశపుడు ఉన్నాడు, వీరనాక్షుడు ఉన్నాడు, మాకు సావే లేదని విర్రవీగినటువంటి గాడుదులవ్వండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శివుడు ఇచ్చిన వరాలను చూసి రావణాసురుడు, కుంభకర్ణుడు, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలను చూసి వీరన్నకశిపుడు, వీరన్నాక్షుడు, శ్రీ మహావిష్ణువు గూళ్ళన్ని కూలబట్టి వీరన్నకశిపుని విగ్రహాలను పెట్టిపించాడు ఆ రోజు వీరన్నకశిపుడు. కానీ భక్త ప్రహ్లాదుడు ఎక్కడ పుట్టాడయ్యా, ఎక్కడ దుర్మార్గం ఉందో అక్కడే అవతరించాడు భక్త ప్రహ్లాదుడు. నేను 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 అని విర్రవీగినటువంటి వీరనాకశపుణ్ణి అస్త్రం లేదు, శస్త్రం లేదు, ఒక్క 100 మందిని నేను 5 పాండవులు మమ్మల్ని చేస్తారని విర్రవీగినటువంటి కౌరవులను నిండు సభల భీముడు, మీ 100 మందిని నేను ఒక్కటే చంపుతానన్నా 100 మందిని ఏడ్చుకుంటూ చంపాడు. 100 మంది ఏమయ్యా, ఈ రోజులలో విర్రవీగేటి కౌరవ సైన్యాలు, ఈ రోజులలో కర్ణునిలాగా విర్రవీగేటి పొగర్పోతులు, ధర్మం ముందట ఎవ్వడు నిలవలేడని గుర్తుపెట్టుకోండి. ధర్మం
అధర్మానికి కొమ్ము రాస్తున్నటువంటి వాడు, అధర్మాన్ని రెచ్చగొడుతున్నటువంటి వాడు, అధర్మాన్ని నీకు సొల్లుకు ఆశపడినటువంటి వాడు సర్వనాశనమైతారని తెలుసుకోండి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు ఆహ్లాదకరమైన మల్టీపర్పస్ స్కూల్ పార్క్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అనేక వివిధ అద్భుతమైన కార్యక్రమాలు, ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయటం లేదు. ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరుకు కృషి చేస్తామన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. హెచ్సిఓ భూములను కాపాడాలి, పోలీస్ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కోరి వాసుదేవరెడ్డి. శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నూతన ధర్మకర్తల మండలి సభ్యులను అభినందించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. ఎమ్మెల్యే గంగులకు పుష్పగుచ్చాన్ని అందించి శాలువతో ఘన సన్మానం. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.